హలో అండ్ వెల్కమ్ బ్యాక్. సో ఐ హోప్ అందరికీ కాల్ లెటర్స్ వచ్చేసాయి. ఆల్మోస్ట్ అందరికీ వచ్చేసినట్లే ఇప్పుడు. సో 2 days నుంచి చాలా హెడేక్, చాలా టెన్షన్, చాలా ఆందోళన, చాలా భయం. ఇప్పుడు దాన్ని తీరపడింది. సో అందరికీ కాల్ లెటర్స్ వచ్చేసాయి. సో ఇది చాలా హ్యాపీ న్యూస్ అండి అందరికీ. సో అందరికీ ఆల్ ద బెస్ట్ అండి ఫర్ వెరిఫికేషన్. బట్ స్టిల్ ఇంకా 10 to 15% వరకు ఇంకా చాలామందికి అభ్యర్థులకి రాలేదు కాల్ లెటర్స్ అని అనుకుంటున్నాను. మాకు సమాచారం అందింది. సో మెసేజెస్ ద్వారా, మెయిల్స్ ద్వారా. బట్ టెన్షన్ పడొద్దండి, ఖచ్చితంగా మీకు నైట్ కల్లా అప్డేట్ అవుతుంది. సో టెన్షన్ పడొద్దు అని చెప్పడం చాలా ఈజీ, బట్ అదే జీవితానికి సంబంధించిన రిజల్ట్ కాబట్టి ఖచ్చితంగా టెన్షన్ ఉంటుంది. బట్ బీ పాజిటివ్ అండి, ఖచ్చితంగా మీకు ఈరోజు నైట్ కల్లా అప్డేట్ అవుతుంది. ఎవరైతే మెరిట్ లిస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారో అందరికీ. ఇంకా బార్డర్ ఉన్న వాళ్ళ గురించి చెప్పడం అయితే, మనకు బార్డర్లో ఉన్న వాళ్ళు ఒక 2 spot 3 spot దూరం ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా మీరు రేపు వెరిఫికేషన్ వరకు ఆగాల్సి వస్తుంది. రేపు వెరిఫికేషన్లో ఎవరైనా సర్టిఫికేట్ జెన్యున్ సబ్మిట్ చేయలేకపోతే, ఒరిజినల్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు రిజెక్ట్ చేసి మెరిట్లో ఉన్న నెక్స్ట్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు కదా. సో ఆ నెక్స్ట్ కూడా మీకు ఛాన్స్ రావచ్చు. సో హోప్ అనేది లూజ్ కాకూడదు, ఖచ్చితంగా హోప్తో ఉండాలి, పాజిటివ్తో ఉండాలి. సో పాజిటివ్ జరుగుతుంది. ఎవరంటే ఓన్లీ బార్డర్ ఉన్న వాళ్ళు మాత్రమే, 1-2 spot దూరం ఉన్న వాళ్ళు. ఇంకా తక్కువ మార్కుల్లో ఎక్కువ లాంగ్ ర్యాంక్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఆల్మోస్ట్ జాబ్ ఈసారి కోల్పోయినట్టే అండి. సో వాళ్ళ గురించి తర్వాత మాట్లాడదాం. మోటివేషన్ కానీ లేదా నెక్స్ట్ ఏం చేయాలి అనేది ప్రణాళిక గురించి కూడా నేను డిస్కస్ చేసి వీడియో చేస్తాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి పాజిటివ్ మాట్లాడదాం జాబ్ వచ్చిన వాళ్ళ గురించి. సో ఇదండి, ఆల్ ద బెస్ట్ మీ అందరికీ. ఐ హోప్ అందరి దగ్గర సర్టిఫికేట్స్ ఒరిజినల్ అన్ని దగ్గరలో ఉన్నాయి, అటెస్టెడ్తో కూడా ఉన్నాయి. సో అందరు రేపు అటెండ్ కావాలి. సో ఆల్ ద బెస్ట్ మీ అందరికీ. అండ్ ఈ కాల్ లెటర్స్ మనకు జీవితాంతం గుర్తుంటాయండి. ఎందుకంటే ఇది చాలా టెన్షన్కి గురి చేసి 2 days సతాయించిన తర్వాత వచ్చాయి కాబట్టి ఇది ఎవరు మర్చిపోరు. చాలా స్పెషల్తో కూడిన కాల్ లెటర్స్ అండి ఇవి. సో నిజంగా ఇది చాలా భయం గురి చేసింది. 2 days నిద్ర రాకుండా వచ్చేసింది, ఆకలి లేకుండా చేసింది. ఎందుకంటే ఇది ఒకేసారి అందరికి వదిలేస్తే ప్రాబ్లం ఉండేది కాదండి. ఎందుకంటే మనకు డిస్ట్రిక్ట్ వైడ్గా వచ్చారో లేదా సబ్జెక్ట్ వైజ్గా రిలీజ్ చేసారో అర్థం కాలేదు, కానీ అందరికి ఒకేసారి రాలేదు. చాలా వారు ఒకరికి వచ్చి ఒకరికి రాకుండా, ఒకరికి హ్యాపీనెస్, ఒకరికి భయం, ఇలా ఎందుకు అలా సిస్టమ్ ఇది కరెక్ట్ కాదండి. వస్తే అందరు 2 రోజులు సమయం తీసుకోవాలి, నిదానంగా చేసిన తర్వాత ఒకేసారి అందరికీ వదిలేస్తే ఒకేసారి చూసుకుంటారు, ఒకేసారి టెన్షన్ రిలీఫ్ అయిపోతుంది. ఇది ఎలా ఉందంటే 2 days నరకంతో కూడినదండి. అంటే ఇప్పుడు వస్తుందా ఇంకా రాలేదు, ఇంకేం నాకు రాలేదు అని ఈ మైండ్ అనేది మనకు ఎన్నో థాట్స్ని ఇచ్చి చాలా ఆందోళన గురిచేస్తుంది. ఇది నిజంగా జీవితం చెలగాటం అన్నట్టు అండి. ఇలా ఉండకూడదు. నెక్స్ట్ టైం ఒకేసారి రిజల్ట్ వస్తే బాగుంటుందని నా సజెషన్ అండి. బట్ ఏదైతే వచ్చేసాయి, ఇది మనకు కావాలి ఫైనల్లీ. సో ఫైనల్లీ వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోతామండి, తెలిసిన విషయమే. అండ్ ఈ వెరిఫికేషన్ ఎలా జరుగుతుందనే విషయంపై మనం ప్రీవియస్ వీడియో మన ఛానల్లో ఉందండి. అఫ్కోర్స్ మీకు ఐడియా ఉంటుంది. ఐడియా లేని వాళ్ళు ఎవరంటే చూడొచ్చు. మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసాం ఎలా జరుగుతుంది రేపు ఏమనేది, ఒక రఫ్గా ఐడియా. సో ఇలానే జరుగుతుంది కాదు, 1% చేంజ్ కూడా ఉండొచ్చు. రేపు ఎలా ఉండొచ్చు చూద్దాం. సో ఆల్ ద బెస్ట్ అండి, యూ ఆల్ డిజర్వ్ ఇట్. ఖచ్చితంగా మీకు ఇది రేపు స్పెషల్ డే అందరికీ. సో ఫెయిల్యూర్ గురించి మళ్ళీ మాట్లాడతామండి. ఖచ్చితంగా నేను వాళ్ళ కోసమే ఉంటాను, వాళ్ళ కోసం వీడియో చేస్తాను.